నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను త్రిమూర్తులు. ముందుగా ముఖ్యాంశాలు. బీసీ రిజర్వేషన్ల అమలుపై కీలక పరిణామం. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్. 42% బీసీ రిజర్వేషన్లతో ఎన్నికలకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి. నూనె గింజల దిగుబడిని పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. రైతులకు ఉచితంగా మేలు రకం వేరుశెనగ విత్తనాల పంపిణీ. సచివాలయంలో నేడు కార్యక్రమాన్ని ప్రారంభించనున్న మంత్రి తుమ్మల. రాష్ట్రంలో తగ్గుముఖం పట్టిన సీజనల్ వ్యాధులు. గణనీయంగా తగ్గిన టైఫాయిడ్, డెంగీ కేసులు. ఆరోగ్య శాఖ పనితీరును ప్రశంసించిన మంత్రి దామోదర రాజనరసింహ. ఆవిష్కరణలను ప్రోత్సహించడమే లక్ష్యంగా సరికొత్త కార్యక్రమం ప్రారంభం. వికసిత్ భారత్ బెల్ట్థాన్ 2025ను ప్రారంభించిన ధర్మేంద్ర ప్రధాన్. విద్యార్థుల ఆలోచనలే రేపటి ప్రపంచ సవాళ్లకు పరిష్కారం చూపుతాయన్న కేంద్ర మంత్రి. గాజా, ఇజ్రాయెల్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం. పశ్చిమాసియాలో సరికొత్త చరిత్ర ఉదయిస్తోందన్న ట్రంప్. అమెరికా అధ్యక్షుడి శాంతి ప్రయత్నాలకు మద్దతు తెలిపిన ప్రధాని మోదీ. ఢిల్లీ టెస్టు రెండో ఇన్నింగ్స్లో 390 పరుగులకు విండీస్ ఆల్అవుట్. విజయానికి 58 పరుగుల దూరంలో టీమిండియా. 9వ నంబర్ జీవోపై స్టే విధిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఉత్తర్వులను నిలువరించి బీసీలకు 42% రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించుకునేందుకు అనుమతినివ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన 9వ నంబర్ జీవోపై హైకోర్టు స్టే విధించడాన్ని రాష్ట్ర ప్రభుత్వం తప్పుబట్టింది. రిజర్వేషన్లను 50%కి పరిమితం చేస్తూ రాజ్యాంగంలో ఎక్కడా పరిమితులు విధించలేదని, కేవలం సుప్రీంకోర్టు మాత్రమే దాన్ని మార్గదర్శక సూత్రంగా నిర్దేశించిందని పిటిషన్లో పేర్కొంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 50%కి మించి రిజర్వేషన్లు కల్పించవచ్చని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సైతం రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్లో ప్రస్తావించింది. హైకోర్టు ఉత్తర్వులను నిలువరించి బీసీలకు 42% రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించుకునేందుకు అనుమతినివ్వాలని కోరింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల ప్రభావం తగ్గిందని వైద్య ఆరోగ్య అధికారులు మంత్రి దామోదర రాజనరసింహకు వివరించారు. ఈ సందర్భంగా అధికారుల పనితీరును మంత్రి ప్రశంసించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు, సీజనల్ వ్యాధుల నియంత్రణపై సచివాలయంలో ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. గత 2 ఏళ్లతో పోలిస్తే ఈ ఏడాది డెంగీ, మలేరియా, టైఫాయిడ్ కేసులు గణనీయంగా తగ్గాయని ఆరోగ్య శాఖ అధికారులు మంత్రికి వివరించారు. గత ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు చికున్ గున్యా కేసులు 361 నమోదు కాగా, ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 249 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ఇదే సమయంలో గత ఏడాది 226 మలేరియా కేసులు నమోదవగా, ఈ ఏడాది 209 కేసులు వచ్చాయన్నారు. గత ఏడాది 10,149 టైఫాయిడ్ కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 4,600 కేసులు మాత్రమే నమోదయ్యాయని అధికారులు వివరించారు. 2,900 డెంగీ కేసులు కూడా తక్కువగా నమోదయ్యాయని అధికారులు తెలిపారు. ఈ మేరకు అధికారులు మంత్రికి నివేదిక అందజేశారు. జాతీయ నూనె గింజల పథకం కింద రాష్ట్రంలోని 8 జిల్లాల్లో మేలు రకం వేరుశెనగ విత్తనాలను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నూనె గింజల సాగులోనూ తెలంగాణ రాష్ట్రాన్ని ముందు వరుసలో నిలిపేలా వంట నూనెల ఉత్పత్తి పెద్ద ఎత్తున పెంచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రైతు నేస్తం కార్యక్రమం సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నూనె గింజల పంపిణీ కార్యక్రమాన్ని సచివాలయంలో ప్రారంభిస్తారు. మేలు రకం విత్తనాలను రైతులకు 100% సబ్సిడీపై అందిస్తారు. 46,15,00,000 వ్యయంతో 38,434 క్వింటాల జీజేజీ 32, కదిరి, లేపాక్షి, గిర్నార్ రకాల విత్తనాలను పంపిణీ చేస్తారు. వేరుశెనగ ఎక్కువగా సాగయ్యే మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ గద్వాల్, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ జిల్లాల్లో రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా ఎంపిక చేసిన రైతులకు విత్తనాలను అందజేస్తారు. రెండేళ్ల తర్వాత హమాస్ చెరలో ఉన్న బందీలు విడుదలయ్యారు. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా 20 మంది బందీలను రెడ్ క్రాస్కు అప్పగించింది హమాస్. అలాగే ఇజ్రాయెల్ కూడా పాలస్తీనా ఖైదీలు 2000 మందిని విడుదల చేశారు.
గాజా ఇజ్రాయెల్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందంలో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మరిన్ని వివరాలు చూద్దాం. సోమవారం ఉదయం గాజా ప్రాంతాల్లో హమాస్ మొదటి 7 బందీలను రెడ్ క్రాస్ సంస్థకు అప్పగించింది. కొన్ని గంటల తర్వాత మిగిలిన 13 మందిని కూడా విడిపించింది. మొత్తం 20 మంది బందీలు స్వేచ్ఛ పొందారు. రెడ్ క్రాస్ వాహనాలు వారిని తీసుకుని ఇజ్రాయెల్లోకి చేరాయి. కుటుంబ సభ్యులు ఆనందోత్సాహాలతో వారిని స్వాగతించారు. ఇజ్రాయెల్ నగరాల్లో ప్రజలు రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. హమాస్ వద్ద ఇంకా 28 మంది ఇజ్రాయెల్ పౌరుల మృతదేహాలు ఉన్నాయి. త్వరలోనే వాటిని కూడా అప్పగించనుంది. ఈ విడుదలకు ప్రతిగా ఇజ్రాయెల్ 2000 మందికి పైగా పాలస్తీనా ఖైదీలను విడుదల చేయనుంది. ఈ మార్పిడి ఒప్పందం శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది. ట్రంప్ అధ్యక్షతన రూపొందిన 20 సూత్రాల శాంతి ప్రణాళిక మొదటి దశలో భాగంగా ఇది జరిగింది. ఈ ఒప్పందం 2 ఏళ్ల యుద్ధాన్ని ఆపి శాంతి మార్గాలను సుగమం చేసింది. అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్పై చేసిన దాడిలో సుమారు 1200 మంది ప్రాణాలు కోల్పోయారు. 251 మందిని అపహరించారు. వారిలో కొందరు ముందు విడుదలయ్యారు. ఇజ్రాయెల్ సైన్యం కొందరిని రక్షించింది, మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన 20 మంది ఇప్పుడు ఇంటికి చేరారు. ఈ విడుదల కార్యక్రమం ముగిసిన తర్వాత ట్రంప్ శాంతి ప్రణాళికలో 2వ దశపై చర్చలు ప్రారంభమవుతాయి. ఇందులో హమాస్ ఆయుధాలను వదలటం, గాజా నుంచి ఇజ్రాయెల్ దళాల ఉపసంహరణ ప్రధాన అంశాలు. ఈ చర్చలకు అమెరికా, ఈజిప్ట్, ఖతార్ మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారు. బందీల విడుదల శాంతి మార్గంలో మొదటి అడుగు కాగా యుద్ధం ముగిసి శాంతి నెలకొనాలని ప్రపంచం ఆశిస్తోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. పశ్చిమాసియాలో సరికొత్త చరిత్ర ఉదయిస్తోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న స్వర్ణయుగం ఇక ఇజ్రాయెల్లోనూ ప్రారంభమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ చెరలో ఉన్న బందీలను హమాస్ విడిచిపెట్టడంతో వారంతా ఇజ్రాయెల్ చేరుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ట్రంప్ ఇజ్రాయెల్లో పర్యటించారు. ఇజ్రాయెల్ చట్టసభలో ట్రంప్ మాట్లాడుతూ కాల్పుల విరమణ ఒప్పందం కోసం తాము ప్రయత్నిస్తుంటే సమయాన్ని వృధా చేస్తున్నామంటూ చాలామంది విమర్శించారని, కానీ తాము సాధించి చూపించామని అన్నారు. బాధిత కుటుంబాలకు అమెరికా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. But I tell one story because he was so involved, and then we called in Jared. We called it. We need that brain on occasion. We got to get Jared in here. ఈజిప్ట్లో షర్మ్ ఎల్ షేఖ్లో గాజా శాంతి శిఖరాగ్ర సమావేశంలో ప్రసంగించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ను ప్రశంసించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనకు మంచి స్నేహితుడని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్ను గొప్ప దేశంగా తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. భారత్ అమెరికాకు గొప్ప స్నేహదేశమన్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధాలు మెరుగుపడతాయని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. 2 దేశాలు కలిసి ముందడుగు వేస్తాయని తాను భావిస్తున్నానని ట్రంప్ అన్నారు. గాజాలో ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాన్ని ముగించడానికి చారిత్రాత్మక శాంతి ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హమాస్ చెరలో బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరుల విడుదలను ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. కుటుంబాల ధైర్య సాహసాలు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతి ప్రయత్నాలు, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంకల్పాలకు ఇది నిదర్శనమని మోదీ చెప్పారు. పశ్చిమాసియాలో శాంతి కోసం ట్రంప్ చేసిన ప్రయత్నాలకు భారత్ మద్దతిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. భారత పర్యటనలో భాగంగా కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఇరు నేతలు ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం దిశగా చర్చలు జరిపారు. వాణిజ్యం, సాంకేతికత, శక్తి, వ్యవసాయం తదితర అంశాలపై చర్చించినట్లు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా తెలిపారు. పరస్పర వృద్ధి, సమృద్ధి కోసం ఈ చర్యలు ముఖ్యమని మోదీ పేర్కొన్నారు. 2 దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
విద్యార్థుల సృజనాత్మక ఆలోచనలను ప్రపంచానికి చాటి చెప్పడంతో పాటు ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో వికసిత్ భారత్ బిల్డ్ థాన్ 2025 పేరుతో కేంద్ర ప్రభుత్వం సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ న్యూఢిల్లీ వేదికగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా 3 లక్షలకు పైగా పాఠశాలలు ఈ కార్యక్రమంలో ఏకకాలంలో పాల్గొన్నాయి. దేశంలో ఆవిష్కరణలను బలోపేతం చేయడంతో పాటు విద్యార్థులను వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వామ్యం చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ పాఠశాల గదులు విద్యార్థుల వినూత్న ఆలోచనలే రేపటి ప్రపంచం ఎదుర్కొనే సవాళ్లకు పరిష్కారం చూపుతాయన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులతో వికసిత్ సమృద్ధి భారత్ నిర్మితమవుతుందని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. दीपावली थोड़े ही दिन में आने वाला है. मैं दीपावली बन पाए तब तो दुनिया के सबसे बड़ा विज्ञानी बन पाए. You all are very privileged and very in an advantage position. You are in a very high pedestal. You all must be thankful to Honorable Prime Minister Narendra Modi. He envisioned a new model, Atal Innovation Mission, through this hackathon. मेगा स्कूल इनोवेशन इवेंट आज हम आयोजन किए हैं बिल्डाथन 2025. भारत की एजुकेशन को, भारत में बच्चे 40 करोड़ आप जैसे बच्चे हैं जन्म से लेके 23-24 साल तक. इन बच्चों को नई दुनिया में जोड़ने के लिए जो नया टेक्नोलॉजिकल एजुकेशन मॉडल चाहिए. కేంద్రం తీసుకొచ్చిన 3 నూతన నేర చట్టాలు 21వ శతాబ్దంలో అతిపెద్ద సంస్కరణగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభివర్ణించారు. ఇవి న్యాయ వ్యవస్థలో కీలక మార్పులు తీసుకువచ్చాయని పేర్కొన్నారు. రాజస్థాన్, జైపూర్లో నూతన నేర చట్టాలపై రాష్ట్ర స్థాయి ప్రదర్శనను కేంద్ర హోంమంత్రి ప్రారంభించారు. 4 లక్షల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలకు భూమి పూజ చేశారు. రాజస్థాన్ ప్రభుత్వ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకొచ్చిన 3 చట్టాలు న్యాయాన్ని సులభంగా అందిస్తున్నాయని చెప్పారు. నూతన చట్టాల ద్వారా న్యాయ వ్యవస్థ శిక్షపై కాకుండా న్యాయంపై దృష్టి సారించిందని తెలిపారు. నూతన చట్టాలను అమలు చేసిన ఈ ఏడాదిలోపు 50% ఛార్జ్ షీట్లు సకాలంలో దాఖలు చేయడం జరిగిందన్నారు. వచ్చే ఏడాదిలోపు ఇది 90% చేరుకుంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు అమిత్ షా. కొనుగోలు చేసే ఏ వస్తువైనా, పొందే ఏ సేవకైనా నాణ్యతా ప్రమాణాలు అవసరం. ఉత్పత్తులు, సేవలు, వ్యవస్థలు మొదలైనవి సురక్షితంగా, విశ్వసనీయంగా, పరస్పర అవగాహనతో ముందుకు సాగాలంటే అందరికీ ఆమోదయోగ్యమైన ప్రామాణికీకరణ అవసరం. అందుకే ప్రమాణాల ఆవశ్యకతను ప్రపంచానికి తెలిపే లక్ష్యంతో ఏటా అక్టోబర్ 14వ తేదీన ప్రపంచ ప్రమాణాల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా వివిధ పరిశ్రమల్లో ప్రామాణికీకరణను ప్రోత్సహించడంతో పాటుగా మెరుగైన ఉత్పత్తులు, వ్యవస్థల అభివృద్ధిలో ప్రమాణాలను పాటించాల్సిన ఆవశ్యకతను చాటి చెప్పడం లక్ష్యంగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఆధ్వర్యంలో నాగ్పూర్లో వరల్డ్ స్టాండర్డ్స్ డేను నిర్వహిస్తున్నారు. SDG 17 పై మెరుగైన ప్రపంచం కోసం భాగస్వామ్య దృష్టి, లక్ష్యాల కోసం భాగస్వామ్యాలు అనే థీమ్తో ప్రపంచ ప్రమాణాల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు BIS తెలిపింది. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్. తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా చిక్కుకున్నాడు. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. RBI అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వెల్కమ్ బ్యాక్. 2025 సంవత్సరానికి గాను ఆర్థిక శాస్త్రంలో 3 ప్రముఖ ఆర్థికవేత్తలకు నోబెల్ పురస్కారం దక్కింది. ఆవిష్కరణల ఆధారిత ఆర్థిక వృద్ధిని వెల్లడించినందుకు గాను అమెరికన్, ఇజ్రాయెల్ ఆర్థిక చరిత్రకారుడు జోయెల్ మోఖిర్తో పాటు ఫ్రెంచ్, బ్రిటిష్ ఆర్థికవేత్త ఫిలిప్ అఘియన్, కెనడియన్ ఆర్థికవేత్త పీటర్ మొయింట్ సంయుక్తంగా నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు.
ఆవిష్కరణలు సాంకేతిక పురోగతి ఆర్థిక వృద్ధిని ఎలా ప్రభావితం చేస్తాయనే విషయంపై జోయల్ మోఖేర్ అధ్యయనం చేయగా ఆవిష్కరణలు పోటీ వృద్ధి మధ్య సంబంధాన్ని ఫిలిప్ అఘియన్ మోడల్స్ ద్వారా వివరించారు. ఆవిష్కరణలు ఆర్థిక వ్యవస్థలో ఎలా పనిచేస్తాయో గణిత మోడల్స్తో పీటర్ హాయిట్ ప్రపంచానికి చాటి చెప్పారు. కాగా అక్టోబర్ 6న వైద్య విభాగంలో మొదలైన నోబెల్ పురస్కారాల ప్రకటన ముగిసింది. రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బంజారాహిల్స్లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ కమాండ్ సెంటర్ వివిధ సంక్షేమ శాఖల విభాగాల ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో పాటు ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ, వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పాల్గొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వికలాంగుల సంక్షేమ విభాగాల పనితీరు, పథకాల అమలుపై సమావేశంలో సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని, హాస్టళ్లకు సంబంధించిన పూర్తిస్థాయి డాటాను ఆన్లైన్లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. విద్యార్థులకు పెట్టే భోజనం నాణ్యతను పరిశీలించేందుకు టెక్నాలజీని ఉపయోగించుకోవాలని సూచించారు. మౌలిక వసతులకు సంబంధించి ప్రతి హాస్టల్లో పరిస్థితులపై పూర్తిస్థాయి డాటాను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని, ఆరోగ్య పరిస్థితిని సమీక్షించేందుకు ప్రత్యేక విధానాన్ని అనుసరించాలని అన్నారు. ఇందుకోసం హాస్టళ్లను సమీపంలోని మెడికల్ కళాశాలలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లతో అనుసంధానించాలన్నారు. ప్రతి నెల గ్రీన్ ఛానల్లో నిధులు అందించేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. బీఆర్ఎస్ చేసిన నకిలీ ఓట్ల ఆరోపణలపై జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ స్పందించారు. ఆరోపణలను సుమోటోగా స్వీకరించిన ఆయన యూసుఫ్గూడ డివిజన్ పరిధిలోని కృష్ణానగర్లో ఇటీవల నమోదైన 43 ఓట్లపై విచారణకు ఆదేశించారు. నిజానిజాలు తేల్చి వెంటనే నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఖైదీల సంక్షేమం కోసం చర్లపల్లి జైలులో చేపడుతున్న సంస్కరణలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశంసించారు. చర్లపల్లి జైలును సందర్శించి బండి సంజయ్ ఖైదీల కోసం ఏర్పాటు చేసిన ఇండస్ట్రీలు, వారు తయారు చేస్తున్న ఉత్పత్తుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత గోశాలను, జైలు ఆవరణలో ఏర్పాటు చేసిన రిక్రియేషన్ క్లబ్, శాంతివనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ చర్లపల్లి జైలులో ఖైదీలకు బీమా సౌకర్యం కల్పించడంతో పాటు వారి కుటుంబ సభ్యులకు వడ్డీ లేకుండా రుణ సదుపాయం కల్పించడం అభినందనీయమన్నారు. మహిళా ఖైదీల పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో చదివిస్తూ ఫీజులను కూడా జైళ్ల శాఖ చెల్లించడం గొప్ప విషయమని కొనియాడారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అభ్యర్థిని త్వరలోనే ప్రకటిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్ పాలనను జూబ్లీహిల్స్ ప్రజలు చూస్తారని, విశ్వనగరంగా చేస్తామని హామీ ఇచ్చిన రెండు పార్టీలు కూడా హైదరాబాద్ను విషాదనగరంగా మార్చాయని విమర్శించారు. ఇక ఈ ఎన్నికల్లో మజ్లిస్ అభ్యర్థి కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గతంలో మజ్లిస్ నుంచి పోటీ చేశారని, ఈసారి కాంగ్రెస్ టికెట్ ఖరారు కాగానే మజ్లిస్ అధినేతను ఆయన కలిశారని అన్నారు. మరి ఇవాళ సాయంకాలం కానీ రేపటి వరకు కూడా మా అభ్యర్థి ప్రకటిస్తాం. మేము అది పార్లమెంటరీ బోర్డు కూడా పంపించి అక్కడి నుంచి ఆమోదం వచ్చిన తర్వాత అధికారికపూరితంగా ఇక్కడ దాన్ని అనౌన్స్మెంట్ చేయడం ఉంటుంది. అది ఏది ఉన్నప్పటికీ కూడా ఈరోజు జూబ్లీ హిల్స్లో ఇప్పుడు ఉన్నటువంటి ఒక పరిస్థితిలో కాంగ్రెస్ పోటీ చేస్తుందా, మజ్లిస్ పోటీ చేస్తుందా? ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాండిడేటు డైరెక్ట్గా టికెట్ వచ్చిన తర్వాత ఎంఐఎం అధినేత దగ్గర పోయి కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాండిడేట్ గతంలో ఎంఐఎం క్యాండిడేట్. ఎందుకంటే హస్తంతోనే వాళ్ళు పతంగిలు ఎగిరేస్తారు కాబట్టి ఆ రకమైనటువంటి ఒక బంధం ఎంఐఎంకు కాంగ్రెస్ మధ్యన ఉన్నది. ఇప్పుడు బులెటిన్లో మరో షార్ట్ బ్రేక్. వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక్క క్లిక్ లో. అరే వా, చిక్కుకుంది. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
వెల్కమ్ బ్యాక్. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దీంతో భక్తుల రక్షణ దృష్ట్యా ఎవరిని దర్శనానికి అనుమతించడం లేదు. అయితే భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణంలో తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన LED స్క్రీన్ ద్వారా స్వామివారి దర్శనాన్ని భక్తులు పొందేలా చర్యలు తీసుకున్నారు. అర్చకులు, వేద పండితుల సూచనల మేరకు ఈ తాత్కాలిక దర్శన ఏర్పాట్లను అమలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆలయ నిర్మాణం పూర్తయ్యే వరకు ఈ సౌకర్యం కొనసాగుతుందని తెలిపారు. దేవాదాయ శాఖ సమాచారం ప్రకారం భక్తుల కోసం ఆర్జిత సేవలు కూడా తాత్కాలికంగా అందుబాటులో ఉండనున్నాయి. ప్రత్యేక సేవలు, ప్రసాదాల పంపిణీ, వసతి సదుపాయాలను కూడా తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ గెలుచుకుంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సంత్ గత్యన్ సృజన అభియాన్ సమావేశం సందర్భంగా ప్రసంగించారు. దేవాదుల నీటిని సూర్యాపేట జిల్లాకు అందించేందుకు కృషి చేస్తామన్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని 6 వరుసల రహదారిగా నిర్మాణం కోసం అనుమతులు వచ్చాయని తెలిపారు. మరోవైపు ఈ సీజన్లో 148.3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని, రాష్ట్ర వ్యాప్తంగా 8,332 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 26న హుజూర్ నగర్లో మెగా జాబ్ మేళా ఉంటుందని, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరి ఇంటర్వ్యూలు చేసి అనేక సంక్షేమ పథకాలు, సన్న బియ్యం కానీ, రేషన్ కార్డులు కానీ, ఇళ్ల విషయం కానీ, ఆర్టీసీ మహిళలకి ఫ్రీ ట్రావెల్ కానీ, ఇటువంటి రైతులకి ధాన్యం కొనుగోలు విషయంలో కానీ, మరి ప్రభుత్వానికి ప్రజల్లో ఒక మంచి అభిప్రాయం ఉందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మొత్తం భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కువ వరి పంట ఈసారి పండింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలో 10-11 ఏళ్ల కంటే ఈ ఖరీఫ్ పంట 148.3 lakh మెట్రిక్ టన్స్ వరిధాన్యం పండినది. 148.3 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండింది. మేము 80 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం 39వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వేడుకలు నిర్వహించారు. కేంద్రం ప్రాంగణంలో వార్షికోత్సవ వేడుకలతో పాటు బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళా ఆర్జేలు, ఉద్యోగులు, సిబ్బంది ఆడిపాడి సందడి చేశారు. తాంసీ మండలం వడ్డాడి గ్రామానికి చెందిన జానపద కళాకారులు పెంటపర్తి ఆశ్రమ బృందం ప్రత్యేక ప్రదర్శన ఇచ్చారు. అనంతరం ఆకాశవాణి కేంద్రం ముఖ్య కార్యక్రమాధికారి రామేశ్వర్ కేంద్రే మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాలో జానపద వైవిధ్యాన్ని భావితరాలకు చేరవేయటంలో ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం గురుతరమైన బాధ్యతను పోషిస్తోందని అన్నారు. సంగీత, సాహిత్య ప్రధానమైన కార్యక్రమాలతో పాటు చిన్నారులు, మహిళలు, రైతుల కోసం ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నామన్నారు. నేను ఒక లాస్ట్ 10 years నుంచి ఈ స్టేషన్లో పనిచేస్తున్నాను. 40 yearsలో మనం అడుగు పెడుతున్నాము. 2015లో ఫస్ట్ టైం మనం ఇక్కడ FM స్టార్ట్ చేయడం జరిగింది ఆదిలాబాద్ స్టేషన్లో. దాదాపు ఒక 100 kilometers రీచ్ అవుతుంది. అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకు వెరైటీ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. దాంతోపాటు చాలా మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. ఈ కిసాన్ వాణి కానివ్వండి, ఈ ఫిల్మ్ సాంగ్స్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, చాలా మంచి వెరైటీ ప్రోగ్రామ్స్ అందిస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా జోరుగా వానలు కురుస్తున్నాయి. 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ సమీపంలోని కిన్నెరసాని ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ప్రాజెక్టు సామర్థ్యం 407 అడుగులు కాగా ప్రస్తుతం 406 అడుగులకు నీటి మట్టం చేరటంతో అప్రమత్తమైన ప్రాజెక్టు అధికారులు 4 గేట్లు ఎత్తి 19,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. పరివాహక ప్రాంత రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. మరిన్ని వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి రామ్మోహన్ అందిస్తారు. కొత్తగూడెం జిల్లా పాల్వంచ కిన్నెరసాని ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ప్రాజెక్టు సామర్థ్యం 407 అడుగులు కాగా ప్రస్తుతం 406 అడుగులకు చేరింది. దీంతో ప్రాజెక్టు అధికారులు అప్రమత్తమై 4 గేట్లు ఎత్తి 19,000 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రామ్మోహన్, దూరదర్శన్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.
దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణలో హోమియోపతి వైద్యం మెరుగైందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో జాతీయ ఆయుష్ పథకం కింద ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో మెగా హోమియోపతి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అనిత, వైద్య శిబిరం ఇన్ఛార్జ్ డాక్టర్ స్పందనలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రణలో ఉంచడంలో హోమియోపతి మెరుగైన వైద్య విధానం అని తెలిపారు. ఈ వైద్యం తక్కువ ఖర్చుతో కూడుకుందని, మందుల వినియోగం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని తెలిపారు. ఈసారి హోమియోపతి సంబంధించిన జెడ్పిహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్లో ఒక క్యాంప్ నడుస్తుంది. ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్స్ కింద ఐ హోప్ ఈ క్యాంప్ తోటి చాలామందికి లబ్ధి జరుగుతుంది. అండ్ ఇంకా ఎవరైనా ఏమైనా భ్రాంతి లాగా ఉంటుంది, ఏమైనా ఇష్యూస్ ఉంటుంది, దానికి సంబంధించిన కూడా క్లారిఫికేషన్ వస్తుంది. పారదర్శకత, జవాబుదారీతనం సమాచార హక్కు చట్టానికి ఎంతో కీలకమని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. సమాచార హక్కు చట్టం వారోత్సవాలలో భాగంగా సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు దరఖాస్తు ద్వారా కోరిన సమాచారాన్ని చట్టం నిబంధనలకు లోబడి అధికారులు ఇవ్వాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజా సమాచార, సహాయ ప్రజా సమాచార అధికారుల వివరాలతో బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ చట్టం అమలు ద్వారా పని సామర్థ్యం పెరుగుతుందన్నారు. ఫస్ట్ మీ ఆఫీసుల్లో ఇన్ఫర్మేషన్ పిఐఓ నామినేట్ చేశారా, బోర్డు బయట ఉందా, ఇవన్నీ చెక్ చేసుకోండి. అప్లైడ్ అథారిటీ ఎవరు అనేది కూడా ఇన్ఫర్మేషన్ అందరికీ ఇవ్వండి. సెకండ్, మీ దగ్గర యాజ్ ఆన్ డేట్ పెండెన్సీ ఎంత ఉంది ఒకసారి తెప్పించుకొని కేటగరైజ్ చేసి ఈజీగా క్లోజ్ చేసే అప్లికేషన్స్, ఫార్వర్డ్ ఫస్ట్ కేసు, ఫార్వర్డ్ సెకండ్ కేసు, ఇమీడియట్గా మీ దగ్గర అవైలబుల్ ఉన్న అప్లికేషన్స్ ఇచ్చేయడం. థర్డ్, కింద నుంచి తెప్పించుకోవాల్సిన అప్లికేషన్స్ ఇట్లా సార్ట్ చేసుకొని కొంచెం డిస్పోజల్ అనేది పెంచండి. సో సేమ్ ఎక్సర్సైజ్ కలెక్టరేట్ కూడా చేస్తున్నాం. ఉద్యోగుల భవిష్య నిధి నుంచి పాక్షికంగా సొమ్మును ఉపసంహరించుకునే నిబంధనలను ఈపీఎఫ్ఓ సులభతరం చేస్తుంది. మెడికల్ అత్యవసరాలు, వివాహం, ఇల్లు కొనుగోలు లేదా నిర్మాణం వంటి అవసరాలకు అర్హత కలిగిన బ్యాలెన్స్లో 100% వరకు డ్రా చేసుకునే అవకాశం కల్పించింది. తాజా నిబంధనల మేరకు పార్షియల్ లేదా పూర్తి డబ్బు విత్డ్రాకు ఎంప్లాయర్ అనుమతి అవసరం లేదని తేల్చి చెప్పింది. యూనివర్సల్ అకౌంట్ నంబర్తో ఆధార్, పాన్, బ్యాంక్ డీటెయిల్స్ లింక్ చేసి ఉంటే మొత్తం ప్రాసెస్ ఆన్లైన్లోనే పూర్తి చేయవచ్చని తెలిపింది. కాంపోజిట్ క్లెయిమ్ ఫారం ఉపయోగించి సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చునని ఈపీఎఫ్ఓ స్పష్టం చేస్తుంది. ఇదివరకు మెడికల్, వివాహం లేదా ఇల్లు నిర్మాణం వంటి కారణాలకు ధృవీకరణ సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉండగా ఇప్పుడు సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇస్తే సరిపోతుందని ఈపీఎఫ్ఓ పేర్కొంది. ఢిల్లీ వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టులో అంచనాలు తలకిందులయ్యాయి. మూడో రోజే ముగుస్తుందనుకున్న ఆట కనీసం 4వ రోజు కూడా ముగియలేదు. ఈ టెస్ట్ మ్యాచ్లో గెలవాలంటే భారత్ మరో 58 పరుగులు చేయాల్సి ఉంది. 2 వికెట్ల నష్టానికి 173 పరుగుల ఫాలో ఆన్లో ఓవర్నెట్ స్కోరుతో 4వ రోజు ఆటను ప్రారంభించిన విండీస్ 390 పరుగులకు ఆల్అవుట్ అయింది. క్యాంప్బెల్, షై హాప్లో సెంచరీలతో రాణించడంతో పాటు గ్రీవ్స్ అర్ధశతకం, చేజ్, స్టీల్స్ చివరిలో ధాటిగా ఆడడంతో రెండో ఇన్నింగ్స్లో విండీస్ 390 పరుగులు చేసింది. దీంతో 121 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన టీమిండియా వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్లో 175 పరుగులతో రాణించిన జైస్వాల్ కేవలం 8 పరుగులకే అవుట్ అయ్యాడు. రాహుల్ 25 పరుగులు, సాయి సుదర్శన్ 32 పరుగులతో క్రీజులో ఉన్నారు. రెండో టెస్టులో గెలిచేందుకు భారత్ 58 పరుగుల దూరంలో నిలిచింది. పెరుగుతున్న బంగారం ధరలపై పసిడి పైకి అనే శీర్షికన ఇవాల్టి స్పాట్లైట్ కార్యక్రమం ఉదయం 8:30 నుంచి 9 గంటల వరకు దూరదర్శన్ యాదగిరిలో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ప్రేక్షకులు గమనించగలరు.
నైరుతి రుతుపవనాల తిరోగమన ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. పెద్దపల్లి, ములుగు, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలతో పాటు వరంగల్, నాగర్ కర్నూలు, హైదరాబాద్ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, పిడుగులు కూడా పడే అవకాశం ఉందని హెచ్చరించింది. పొలం పనులకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కిందకు వెళ్లొద్దని సూచించింది వాతావరణ శాఖ. ఇక మరోమారు ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. బీసీ రిజర్వేషన్ల అమలుపై కీలక పరిణామం. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్. 42% బీసీ రిజర్వేషన్లతో ఎన్నికలకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి. నూనె గింజల దిగుబడిని పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. రైతులకు ఉచితంగా మేలు రకం వేరుశెనగ విత్తనాల పంపిణీ. సచివాలయంలో నేడు కార్యక్రమాన్ని ప్రారంభించనున్న మంత్రి తుమ్మల. రాష్ట్రంలో తగ్గుముఖం పట్టిన సీజనల్ వ్యాధులు. గణనీయంగా తగ్గిన టైఫాయిడ్, డెంగీ కేసులు. ఆరోగ్య శాఖ పనితీరును ప్రశంసించిన మంత్రి దామోదర రాజనరసింహ. ఆవిష్కరణలను ప్రోత్సహించడమే లక్ష్యంగా సరికొత్త కార్యక్రమం ప్రారంభం. వికసిత్ భారత్ బెల్ట్థాన్ 2025ను ప్రారంభించిన ధర్మేంద్ర ప్రధాన్. విద్యార్థుల ఆలోచనలే రేపటి ప్రపంచ సవాళ్లకు పరిష్కారం చూపుతాయన్న కేంద్ర మంత్రి. గాజా, ఇజ్రాయెల్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం. పశ్చిమాసియాలో సరికొత్త చరిత్ర ఉదయిస్తోందన్న ట్రంప్. అమెరికా అధ్యక్షుడి శాంతి ప్రయత్నాలకు మద్దతు తెలిపిన ప్రధాని మోదీ. ఢిల్లీ టెస్టు రెండో ఇన్నింగ్స్లో 390 పరుగులకు విండీస్ ఆల్అవుట్. విజయానికి 58 పరుగుల దూరంలో టీమిండియా. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.